లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ కు ప్రకటించిన నేషనల్ ఫిల్మ్ అవార్డును కమిటీ రద్దు చేసింది. 2022 సంవత్సరానికి గాను తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరుచిత్రాంబలం సినిమాకు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ను నేషనల్ అవార్డు వరించిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 8న ఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ జరగనుంది. అయితే రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ నేషనల్ అవార్డు అందుకునేందుకు అనుమతి కోరగా రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి అక్టోబర్ 10 వరకు జానీ మాస్టర్ కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ గురువారం అనగా అక్టోబర్ 3వ తేదీన తీర్పు ఇచ్చింది. దీంతో అవార్డు ఫంక్షన్ హాజరేందుకు జానీ మాస్టర్ సిద్ధమవుతున్న నేపథ్యంలో నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి సెప్టెంబర్ 15న హైదరాబాద్ లోని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ మీద పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ మొదటిసారి అత్యాచారానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్ కావడంతో పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదైనప్పటి నుంచి పరారులో ఉన్న జానీ మాస్టర్ పోలీసులు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ముమ్మరంగా గాలించారు. అయితే గోవాలో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన సైబరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 20న జానీ మాస్టర్ను ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో జానీకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో జానీ మాస్టర్ను నేరుగా చంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం జానీ మాస్టర్ను విచారించేందుకు పోలీసులు 4 రోజుల కస్టడీ కోర్టు అనుమతించడంతో తమదైన శైలిలో విచారణ జరిపారు. కాగా ఈ కస్టడీలో కీలక విషయాలు వెల్లడించారు జానీ మాస్టర్. ఆ బాధిత యువతి తనను వేధించిందని, కస్టడీలో ఆసక్తికర విషయాలను జానీ వెల్లడించినట్టు సమాచారం. స్వయంగా ఆ అమ్మాయి వచ్చి తనకు తానుగా పరిచయం చేసుకుందని, ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని తనను ఇబ్బంది పెట్టిందని తెలిపినట్టు సమాచారం. వీళ్ళ పంచాయతీ డైరెక్టర్ సుకుమార్ దగ్గరికి కూడా వెళ్ళిందని, ఆయన చెప్పినా కూడా ఆ అమ్మాయి వినలేదంటూ విస్తుపోయే విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. ఇంతకీ అసలు నిజంగా అక్కడ జరిగిందేంటన్నది ఇప్పుడు అంత చిక్కని విషయం. ఇవన్నీ ఎలా ఉన్నా మొత్తానికి జానీ మాస్టర్ను నేషనల్ అవార్డు ప్రకటించిన కొద్ది రోజులకే ఈ వ్యవహారం బయటికి రావడం, ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ ఆ అవార్డును కమిటీ రద్దు చేయడం, ఇలా బ్యాక్ టు బ్యాక్ ఊహించని షాకులు తగులుతున్నాయి షేక్ జానీ బాషాకు. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై బై.